మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరుతున్నట్టుగా అఫీషియల్గా ప్రకటించారు. కాసేపటి కింద నేరుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ జీవన్ రెడ్డి దగ్గరికి వెళ్లారు. ఇద్దరు కలిసి సంయుక్తంగా మీడియాతో కూడా మాట్లాడారు. అయితే జీవన్ రెడ్డి వ్యవహారం పైన రియాక్ట్ అవుతున్నారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్. ఆయన ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చూద్దాం లైవ్లో. అందులో జగిత్యాలకు 200 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ మంజూరు చేయించుకోవడం, గౌరవ ముఖ్యమంత్రి గారు కావడం, అదేవిధంగా గౌరవ మంత్రి గారు లక్ష్మణ్ కుమార్ గారి ద్వారా కేంద్రీయ విద్యాలయం కానీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ జగిత్యాలకు స్టేడియం లేకుండా చేసింది. స్టేడియం కోసం చెలిగల్లో ల్యాండ్ ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. గౌరవ మంత్రి గారు కూడా సర్పంచ్ల ప్రోగ్రాం నాడు మన ట్రైనింగ్ ప్రోగ్రాం నాడు కూడా పాత్రికేయుల సమక్షం చెప్పింది. మరి జగిత్యాల ప్రాంతం అభివృద్ధి చేయడమే నా ధ్యేయం. ఎందుకంటే జగిత్యాల ప్రజలు గతంలో అందరితో సాన్నిధ్యంగా ఉండి అభివృద్ధి చేశారు కాబట్టి చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రతికూల పరిస్థితులు ఉన్నా కానీ నన్ను గెలిపించడం జరిగింది. మరి జీవన్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రి గారి కలవగానే అప్పటికి నాకు పిసిసి అధ్యక్షుడు సభ్యత్వం ఇవ్వలే, ఇప్పటికీ ఇవ్వలే. తెల్లవారే మొత్తం టీఆర్ఎస్ నాయకులు ఒక దిక్కు పొడవ నా ఇంటి మీద జీవన్ రెడ్డి గారు ఇంటపరిచే విధంగా వారింటి దగ్గర ఉన్న రాజీనామా చేస్తున్న సందర్భంలో మిత్రులు గంగారెడ్డి గారి హత్య జరిగింది. ఆ సందర్భంలో సరిగ్గా స్పందించలేము. ఆ హత్య చేసిన వ్యక్తి ఈ రోజు ముఖ్యమంత్రి జీవన్ రెడ్డి గారు టీఆర్ఎస్ నాయకులు ఎవరైతే నాకు మంచి మిత్రులని చెప్పిందో గంగారెడ్డిని హత్య చేసిన వ్యక్తి అబ్బాయి ఈ రోజు బీఆర్ఎస్ నాయకులు నాకు మంచి కలిసి పనిచేస్తామని చెప్పిందో వారితోటి ఎమ్మెల్యే రాజీనామా చేయాలని రికార్డు వస్తుంది. నా ఇంటి గురించి వీడియోలు ఆ పోలీస్ దగ్గర కావచ్చు, మీ మీడియా మిత్రుల దగ్గర ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అంటే అలాంటి వ్యక్తిని ప్రోత్సహించిన వారు గలనీకి మెచ్చుకోరు. మంత్రి పదవి రాకపోతే బాధ. తెల్లారే ఫోన్ చేసి అన్యాన మనసులు కలిసి పని చేస్తున్నాడు, మీకు మంత్రి పదవి ఇస్తామంటే దొల్లంతా ఏమి ఉండకపో. లాస్ట్ మొన్న ఉన్న మాట వారి నోటకి బయటకు వచ్చింది. ఈ సందర్భంలో మళ్ళీ కూడా తెలియజేస్తా ఉన్నా, మొదటి నుంచి మా అమ్మ సైడ్ కావచ్చు, నా భార్య సైడ్ కాంగ్రెస్ లో స్వతంత్రం రాకముందు నుంచి కూడా ఉన్న కుటుంబం. ఇటు మా నాన్నగారి సైడు మా చిన్నతాత ఫస్ట్ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు కరీంనగర్ జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ సభ. మా నాన్నగారు ఏనాడు రాజకీయాలు లేకుండా కానీ పార్టీ కార్యక్రమాలు మా ఇంట్లో జరిగేది. నేను పుట్టక ముందు నుండి కూడా పుట్టిన తర్వాత కూడా జరుగుతున్నాయి. ఈ రోజు కూడా నా ఆఫీస్కు మంత్రి గారు, జిల్లా అధ్యక్షులు, మిగతా నాయకులు, పట్టణ అధ్యక్షులు ఉత్తమోహన్ గారు, జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా అత్యంత సీనియర్ నాయకులు మిత్రులు బండశేఖర్ గారు, మిగతా అందరూ కూడా సీనియర్ కాంగ్రెస్ నాయకులు రావడం అనేది చాలా సంతోషం. నేను వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.